ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎన్నో అందమైన కోటలున్నాయి. కానీ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ కోటుంది. దాని పేరు వింటేనే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు గజగజ వణికిపోతారు. అదే బంగారు కోట. సాధారణంగా దెయ్యాలు అంటే మనలాంటి వాళ్ళు నమ్మం. కానీ సాక్షాత్తు భారత ప్రభుత్వం, అవును, మన గవర్నమెంటే ఈ కోట గేటు దగ్గర ఒక బోర్డు పెట్టింది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ కోటలోకి ప్రవేశం నిషిద్ధమని. అసలు ఒక గవర్నమెంట్ దెయ్యాలకు భయపడి ఇలాంటి బోర్డెందుకు పెడుతుంది? అక్కడేముందో ఎవరికీ తెలీదా? లేక తెలిసినా బయటికి చెప్పలేకపోతున్నారా? రాత్రిపూట లోపలికి వెళ్ళిన వాళ్ళు నిజంగానే శవాలై తిరిగొస్తున్నారా? ఒక అందమైన యువరాణి, ఒక మాంత్రికుడి భయంకరమైన శాపం. పదండి మామ, ఈరోజు ఈ శాపగ్రస్త కోట వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బట్టబయలు చేద్దాం. ఈ కోటని 17వ శతాబ్దంలో రాజా భగవంత్ దాస్ తన చిన్న కొడుకు మాధో సింగ్ కోసం కట్టించాడు. ఒకప్పుడు ఇక్కడ వేల మంది ప్రజలుండేవారు. మార్కెట్లు కలకలలాడుతుండేవి. కానీ ఈరోజు అక్కడ కేవలం మౌనం మాత్రమే ఉంది. మీరు ఈ కోట చుట్టుపక్కల చూస్తే ఒక వింత గమనిస్తారు మామ. అక్కడున్న ఏ ఇంటికి కప్పుండదు. అవును, మీరు విన్నది నిజమే. స్థానికులు చెప్పేదేంటంటే, అక్కడ ఇంటికి కప్పు వేయడానికి ఎవరు ప్రయత్నించినా అది మరుసటి రోజుకి కూలిపోతుందట. ఆ శాపం వల్ల ప్రజలంతా ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఈ కోట మీద సెక్యూరిటీ గార్డులు కూడా పగలు మాత్రమే ఉంటారు. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు, ఒక్క మనిషి కూడా అక్కడ కనిపించడు. సాక్షాత్తు భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ కూడా అక్కడ ఆఫీస్ కట్టుకోవడానికి ధైర్యం చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోండి. అసలు ఆ ఊరు ఒక్క రాత్రిలో ఎలా ఖాళీ అయిపోయింది? యుద్ధం వలనా? లేక ఒక మనిషి ఇచ్చిన శాపం వలనా? ఆ మాంత్రికుడు యువరాణి మీద వేసిన ఆ భయంకరమైన ప్లానేంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ హిస్టరీ! ఫ్రెండ్స్, ఈ కథ అంతా 17వ శతాబ్దంలో మొదలైంది. బంగారు యువరాణి రత్నావతి అంటే ఆ రాజ్యంలో అందరికీ ప్రాణం. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన సింఘియా అనే ఒక మాంత్రికుడు ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. కానీ వాడు చేసేవన్నీ చేతబడులు, క్షుద్రపూజలు. ఒకరోజు యువరాణి సేవకురాలు మార్కెట్లో అత్తరు కొనడానికి వెళ్ళింది. అది గమనించిన సింగియా తన మంత్రశక్తితో ఆ అత్తరు సీసా మీద వశీకరణ మంత్రం వేశాడు. ఆ అత్తరు రాసుకోగానే యువరాణి తన దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చేలా ప్లాన్ చేశాడు. కానీ యువరాణికి ఆ మాంత్రికుడి ప్లాన్ తెలిసిపోయింది. ఆమె ఆ అత్తరు సీసాని కోట పక్కన ఉన్న ఒక పెద్ద బండరాయి మీద పారబోసింది. చిత్రమేంటంటే మామా, ఆ అత్తరు పడగానే ఆ బండరాయికి ప్రాణం వచ్చి అది నేరుగా దొర్లుకుంటూ వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి నలిపేసింది. వాడు చనిపోయే ముందు ఒక భయంకరమైన శాపమిచ్చాడు. ఈ కోటలో ఎవరూ బతకకూడదు. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడే బందీ అయిపోవాలి అని. చిత్రమేంటంటే, మరుసటి ఏడాదే బంగార్ మరియు అజబ్గర్ మధ్య జరిగిన యుద్ధంలో కోటలో ఉన్న అందరూ చనిపోయారు. అప్పటి నుండి ఆ ఊరు శ్మశానమైపోయింది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెప్పేదేంటంటే, రాత్రిపూట అక్కడ ఎవరో ఏడుస్తున్నట్లు, గాజుల శబ్దం, ఎవరో మాట్లాడుకుంటున్నట్లు క్లియర్‌గా వినిపిస్తుందట. చాలామంది యూట్యూబర్లు రాత్రిపూట లోపలికి వెళ్లి వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. కానీ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒకే ఎక్స్‌పీరియన్స్. ఎవరో తమని గమనిస్తున్నారని, ఎవరో వెనుక నుండి లాగుతున్నారని. ఆఖరికి లోకల్ పోలీసులు కూడా సాయంత్రం 6 దాటితే ఆ కోట నీడలోకి వెళ్ళడానికి కూడా భయపడతారంటే, ఆ మాంత్రికుడి శాపం ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో ఊహించుకోండి. ఏదేమైనా మామ, బంగారు కోట అనేది కేవలం ఒక పాత కట్టడం కాదు. అది ఒక అంతుచిక్కని మిస్టరీ. సైన్స్ ఏమో దెయ్యాలు లేవంటుంది. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం ఏదో తెలియని శక్తి ఉందని నమ్ముతున్నాయి. ప్రభుత్వం పెట్టిన ఆ బోర్డు కేవలం భయం వలనా? లేక నిజంగానే అక్కడ ప్రమాదం ఉందా అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న గుర్తు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఆ మాంత్రికుడి శాపం ఇప్పటికీ ఆ కోట గోడల్లో ఉందంటారా? మీకు గనుక అవకాశం వస్తే ఒక్క రాత్రి ఆ కోటలో గడపడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కొంచెమైనా భయం వేస్తే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరు భయస్థులో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.